ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఆయన తన వెంట పెట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆయన సంచరించినటువంటి ఆ స్థలాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ చదువుకున్న ఈ భాగము మన అంశం ఏమిటంటే, ఇద్దరి నుండి అద్దరికి దూరంగా పెట్టుకున్నాను. ఇద్దరి నుండి అద్దరికి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇద్దరి అంటే ఈ లోకం, అద్దరి అంటే పరలోకం. ఇద్దరి నుండి అద్దరికి ప్రయాణం. ఇది శిష్యులకు ఒక తర్ఫీదు, శిష్యులకు ఒక ట్రైనింగు, శిష్యులకు పరీక్ష. నేటి దినాన మనకు ఈ స్థలంలో, ఈ సమయంలో, ఈ మీటింగ్ జరగడానికి కూడా సవాలుతో కూడినటువంటి పరీక్ష. మేము హెబ్రోన్ నుంచి గిబియోనికి రావడానికి కూడా ఇదొక పరీక్ష. అద్దరి నుంచి ఇద్దరికి రావడం అనేది ఎంత ప్రమాదమో. ఈ కొద్ది దూరానికే మనం ఎంతో అవస్థపడ్డాం. వస్తూ ఉంటే ఎల్లవలు ఉన్నాయి కదా, టిఫిన్ దొరకలేదు, వాతావరణం సరిలేదు, వస్తానన్న వాళ్ళు రాలేదు, కొంతమంది స్త్రీలు నిలిచిపోయారు. తీరా దేవునికి మహిమకరంగా చక్కటి చల్లటి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనము 35వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ దినమే అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక దినాన సముద్ర తీరమున ఉన్నటువంటి ప్రజలకు సాధ్యమైనంత వరకు చాలా ఉపమానాలు చెప్పాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా ఉపమానాలు చెప్పిన తర్వాత ఆ దినమే సాయంకాలమైనప్పుడు అన్నాడు. సాయంకాలమైనప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు తన శిష్యులు మరొక ప్రాంతానికి వెళ్ళాలి. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నశించుతున్న ఆత్మను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఒక గురి కలిగి ఉన్నాడు. ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. అయితే సాయంకాలం అయిపోయింది. ఇద్దరి నుంచి అద్దరికి పోవాలంటే అది మామూలు మార్గం కాదు. ఏం మార్గం అది? ఎక్కడ ప్రయాణం అది? సముద్రం మీద ప్రయాణం. అది సవాలుతో కూడినటువంటి ప్రయాణం. చీకటిలో ఉంది. ఆ కాలంలో లైట్ వెలుతురులు ఉండవు. చిన్న దోణి ఉంది. ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అద్దరికి వెళ్ళాలి. అది చాలా దూరం. అనుకున్న స్థలానికి చేరుకోవాలి. కానీ సాయంకాలం అయిపోయింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సముద్రం అనేది నేటి దినాన్ని ఎలా ఉంటుందో ఒక మాట మనం చూద్దారండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. ఒకటి చదవగలిగినటువంటి వారు చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు చదవండి. తీశారా? యెషయా గ్రంథము 47. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది చాలయ్య, అది నిమ్మలింపనేరదు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు సముద్రం మీద ఇద్దరి నుంచి అద్దరికి వెళ్తున్నారు. నేటి దినాన విశ్వాసులమైన మనము ఎక్కడ ప్రయాణం చేస్తున్నామంటే, సముద్రం అంటే ఈ లోకం. సముద్రము లోకమునకు సాదృశ్యం. ఈ లోకములో విశ్వాసి ఎలా ఉందంట? ఈ లోకములో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. మనము మంచిగా ఉన్న లోకము మనల్ని మంచి స్థితిలో ఉంచనీదు. ఒకసారి మన మైండే మనకు కలవరంగా ఉంటుంది, మన శరీరమే మనకు కలవరంగా ఉంటుంది, మనకున్న చుట్టుపక్కల వారే మనకు అనుకూలంగా ఉండరు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు. వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క సముద్రం కూడా నెమ్మదిగా లేదు. ఎలా ఉంది అది? సముద్రం గమ్ముకుంటుందే. చిన్న దోణి తీసుకున్నారు. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ పోతుంటే వారికి ప్రారంభంలో బాగానే ఉంది, కానీ వారు మధ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి చూడండి ప్రియులారా. అద్దరికి వెళ్ళదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. చిన్న దోణి అంటే ఇది సంగమునకు సూచన, లేక విశ్వాసికి సూచన. చిన్న దోణి. నేటి దినాన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఆ కాలంలో శిష్యులతో కూడా దోణిలో ఉన్నాడు. ఈ దినాన
మనము ప్రయాణం చేస్తున్న ఇద్దరి నుంచి అద్దరికి, లేక భూలోకములో నుంచి పరలోకానికి మోక్షానికి వెళుతున్న మనకు విశ్వాసిలో ఎవరుండాలి? ధోనిలో ఎవరున్నారు? ధోనిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుగా విశ్వాసిలోను సంఘములోను దేవుడు ఉంటే ఆ ప్రయాణం చాలా సాఫీగా జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఆటంకాలు వచ్చినా, అనేక రకరకాలైనటువంటి ప్రతికూల ఆ వార్తలు మనం విన్నా జడేయాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. మనకున్న నైపుణ్యాన్ని బట్టి కాదు సంఘం నడిపించబడేది, మనకున్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, మనకున్న భక్తిని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు. సంఘము కానీ కుటుంబము కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగి అద్దరికి చేరుకోవాలంటే అంత సామాన్యమైనటువంటి పని కాదు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న ధోనిలో ఉన్న పాటున ఎవరిని తీసుకుని వెళ్తున్నారు? వాళ్ళే వెళ్ళిపోలేదు. యేసు ప్రభు ఉన్నాడు అందులో. మనలో యేసు ప్రభు ఉన్నాడా? మన సంఘములో యేసు ప్రభు ఉన్నాడా? ఈ దినాన ఈ గిబియోను ప్రార్థన మందిరంలో యేసు ప్రభు సంచరిస్తున్నాడనే విశ్వాసము మనం కలిగి ఉన్నాం. కారణం ఈరోజు వార్తలు మొన్నటి నుంచి వింటున్నాం కదండి. అస్సలు వాయుగుండం లేస్తుంది, ఈ రోజునంటే ఎక్కువ వర్షం వస్తుంది అన్నారు, ఎక్కువ పెనుగాలులు వస్తాయి, చల్లగాలులు వస్తాయి, కాబట్టి వర్షము కూడా ఎక్కువగా వస్తుంది. మీరు మీటింగ్ని జరపలేరు కొంతమంది చెప్పారు, ఆపచ్చు కదా అన్నారు. కానీ అన్నగా చెప్తే ఆపేది లేదు. అన్ని ఏర్పాట్లు జరిగాయి, చక్కగా దేవుడు జరిగిస్తాడు. చాలా చక్కటి వాతావరణం. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు ఒమ్ము చేయుడు ప్రియులారా. అందుకే ఈ చిన్న ధోనిలో, అంటే ఈ చిన్న విశ్వాసి హృదయములో, ఈ చిన్న సంఘములో ఎవరుండాలి? యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన చక్కగా నడిపించేవాడు. కానీ మధ్యలో మనం చూసినట్లయితే ఈ దేవుని సేవకులకు లేక విశ్వాసులకు లేదా శిష్యులకు కొంత అలజడి కలిగింది. అందులో కూడా దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. ముందు మనం చూద్దాం. అయితే ముందుకు సాగుదాం రండి. ఒక మాట మనం చూద్దాం. చిన్న ధోనిలో లేక చిన్న సంఘములో విశ్వాసిలో దేవుడు ఉండాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20 వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 18:20లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యన నేను, చదవండి, తీశారా? ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. పడవలో ఎంతమంది ఉన్నారు? చిన్న ధోనిలో 12 మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు కదా. ఈ సంఘములో ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? మన మధ్యలో ఎవరున్నారు? మనకు కనబడుతున్నాడా? ఆయన ఆత్మరూపి, ఆయన అదృశ్యుడు, మన మధ్యన ఉన్నాడు. మన ప్రార్థన, మన విశ్వాసం, మన తలంపులు, మన ఉద్దేశం, మన చర్యలన్నిటినీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చిన్న ధోనిలో, చిన్న విశ్వాసి హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ చిన్న ధోనిలో ప్రభు ఉన్నట్టుగా సంఘములో ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడి ఉందరో అక్కడ ఉంటానని ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి, లేక 11వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11లో 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించండి. ఏమండి, ఇక్కడ ఒక విశ్వాసిలో పోరాటాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఒక విశ్వాసిలో ఏమున్నాయి పోరాటాలు? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించండి. ఈ చిన్న ధోనిలో ఉన్నటువంటి దేవుని శిష్యులు వారు శరీరముతో కాదు అద్దరికి చేరాల్సింది. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను వారు విసర్జించినప్పుడు, ఆత్మానుసారముగా వారు నడిచినప్పుడు వారి ప్రయాణము చాలా క్షుణ్ణంగా, క్షేమంగా అద్దరికి చేరడానికి వీలవుతుంది. కాబట్టి ప్రియులారు, ఇక్కడ అంటాడు, మీరు పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు, కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశులను విసర్జించండి. ఆత్మేమో సరే దేవుని నామాన్ని బట్టి ధైర్యం వహిస్తుంది, శరీరం ఏం చేస్తుంది అంటే అందరూ చెప్పారు ఆపేయకూడదా, వర్షం వస్తుంది,
వర్షం వస్తే ఎంత నష్టం, కూడికి పెట్టుకొని కూడా ప్రయోజనం లేదే. ఈ పోరాటం ఒకసారి నేను అనుకుంటున్నాను, రాత్రి రమణన్నకి నిద్ర వచ్చిందో లేదో ఈ పోరాటంలో కదండి. ఆత్మకు శరీరానికి ఏముంది? పోరాటం ఉంది. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనమైనది. కానీ దేవుని వైపు చూసినప్పుడు కొంత మనకు అననుకూలముగా ఉన్న, ప్రతికూలంగా ఉన్న, దేవుడు ఆ సమయానికి మనల్ని చాలా చక్కగా నడిపించగలడు అనే విషయాన్ని మనం గమనించాలి. చూద్దారండి. ఆ తర్వాత 38వ వచనంలో, మార్కు సువార్త 4:38లో లేక ఆ 37లోనే మనం చూసినట్లయితే, ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఏమండి, యేసు ప్రభు ఉన్నటువంటి దోణి ముందుగా వెళుతుంది. కొన్ని దోణిలు ఆయన వెంబడిస్తున్నాయి. కానీ ఇతర దోణిలకు, ఇతరులో ఉన్నటువంటి ఆ చిన్న దోణిలకి ఏమి అపాయం కలగలేదు. కానీ యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ దోణి మీదకే, ఆ చిన్న దోణి మీదకి ఏమొస్తున్నాయి? అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది, గాలులు వీస్తూ ఉన్నాయి, చీకటి గమ్ముతూ ఉంది, చలి వేస్తూ ఉంది. నేటి దినాన లోకస్తులు నెమ్మదిగానే ఉన్నారు. కానీ ప్రభు పిల్లలకి చాలా ఉన్నాయి శోధనలు, ఎంత టెన్షన్లు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని అవసరాలు ఉన్నాయి కదండి. లోకస్తుల దృష్టికి మనం చాలా చిన్నగా కనబడుతున్నాం. ఇన్ని అవమానాలు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆయన వెంబడిస్తున్నటువంటి దోణిల మీదకి అలలు వచ్చినట్లుగా మనం ఇక్కడ ఈ భాగంలో మనం చూడాలి. కానీ యేసు ప్రభు ఉన్నటువంటి దోణి మీదకి మాత్రమే ఏమేమి వచ్చాయంట? అలలు వచ్చాయి కదండి, తుఫాను వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ తుఫాను అనగా ఏంటి? ఈ అలలు అంటే ఏంటి? కొన్ని మనం చూద్దారండి. తుఫాను అంటే హింస. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందెదరు. తీశారా? తీసిన వాళ్ళు చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందుదురు. మంచి భక్తి చేయాలన్నా, దేవుని మాట ప్రకారం జీవించాలన్నా మనకేముంది? హింస ఉంది. కానీ కింద భాగం చూడండి. కింద భాగంలో దేవుని పిల్లలు కాకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఇంకా కదా లోకస్తుల వలె జీవిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది చదవండి. అయితే నిర్జనులను, వంచకులను, అయ్యా బాగా కళ్ళు కనబడేవాళ్ళు చదవచ్చు కదా. బ్రదర్ ఆపరేషన్ చేసుకున్నారు కన్నులు. అయితే దుర్జనులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు. ఎవరి వీళ్ళు? దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరిచేవారు, తాము మోసపోతారు. కానీ దేవుని నమ్ముకున్న వారికి కొంతకాలము శ్రమ అనిపించినా, హింస అనిపించినా, దానివల్ల సద్భక్తి అనే రాశాడు భక్తుడు. ఏం భక్తి అది? చాలా శ్రేష్టమైనటువంటి భక్తి. అన్ని విషయాలలో భక్తి అనేది దైవభక్తి శ్రేష్టమైనది. కాబట్టి ప్రియులారా, ఈ లోకస్తుల కంటే మనం ధన్యులం, మనం దైవభక్తి కలిగినటువంటి వారము. కాబట్టి ఈ దోణిలో ఉన్న వారికి ఏముందంటే తుఫాను లాంటి శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. అలలంటే ఏంటో మనం చూద్దాం. శ్రమలు, అలలంటే ఏంటండి? విశ్వాసులకు శ్రమలు. ఆ దోణిలో ఉన్న దేవుని శిష్యులకు శ్రమలు వచ్చాయి. మామూలుగా ఆ దోణిలో సముద్రం మీద పోతూ ఉంటే రాత్రి వేళ ఇంత గొప్ప తుఫాను వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు, ఎంత హింసది. నడిపించలేరు. ఒక పక్క అదే మిషన్ కాదు, చేతులతో తెడ్లతో దాన్ని బలమును చేకూర్చి దాన్ని నడిపించాలి. తనంతగా తాను పోదు ఆ దోణి, వీళ్ళే నడిపించాలి. ఎంత హింస, ఎంత కష్టం. ఒక పక్కన అలలు కొడుతున్నా, తుఫాను రేగుతున్నా, వీళ్ళు నడిపించడానికి చెమట్ల పడుతూ ఉన్నాయి. అలాంటి హింసను పొందుతున్నారు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం. 16వ అధ్యాయం 33వ వచనం చదువునాను. 16వ అధ్యాయము 33వ వచనం. యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు
ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో సముద్రములో శిష్యులకు శ్రమలు వచ్చాయి, విశ్వాసికి ఎక్కడ శ్రమలు వస్తాయి? లోకములో శ్రమలు ఉన్నాయి. దేవుని సేవ చేయాలంటే అంత సులభమైన కార్యము కాదు. దేవుని సేవ చేయాలంటే సవాలుతో కూడింది. ఒక భక్తుడు అన్నాడు, సేవ అంటే సావు అన్నాడు. ఏమన్నాడు? సేవ అంటే సావు. ఇంట్లో వాళ్ళ ద్వారా ఒక్కొక్కసారి మనకు చాలా శిక్షలు వస్తాయి, బాధలు వస్తాయి. సంఘం వాళ్ళ ద్వారా మనకు సమస్యలు వస్తాయి, ఇతరుల ద్వారా సమస్యలు వస్తాయి, వీధిలో పత్రికలు పంచాలంటే సమస్యలు. కాబట్టి సేవకులకి అద్దరిలో గొప్ప ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, అవి మర్చిపోకూడదు. హింసలనే కాదు మనం చూడాల్సింది. ఇది కొద్ది కాలమే. యుగాయుగాలు దేవునితో ఉండాలంటే అక్కడ మన కొరకు దాచి ఉంచే మేలులు, బహుమానాలను కూడా, కిరీటాలను కూడా మనం చూడాలి. ఆ గురితో మనం నడిపిస్తున్నాడు దేవుడు. ఆ నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం ఈ లోకములో అడుగులు వేస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరికి? యేసు ప్రభు చెప్తున్నాడు మాటలు. ఓ విశ్వాసులారా, ఈ లోకము సముద్రము లాంటిది, అలల వంటిది కదా, గాలులు వంటిది, తుఫాను వంటిది, చీకటితో కూడినది. అద్దరికి పోవాలంటే గురి తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ శ్రమ కలుగును. శ్రమ కలిగిన మరొక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు? అయినను ధైర్యము తెచ్చుకోండి. రాత్రి ఒకవేళ రమణన్నని, ఆయన కుటుంబాన్ని, ఆయన మరి సేవ చేస్తున్నటువంటి సంఘాన్ని అయినను ఏమండి శ్రమలు వస్తూ ఉన్నప్పటికీ అయినను ఏమన్నాడు ఆయన? ధైర్యము తెచ్చుకోండి. ఈరోజు నిన్నటి దినాన్ని ఈ ధైర్యం అనేది మన రమణన్నకి లేకపోతే ఈరోజు కూడికి నడిచేది కాదు. ఆపేసి ఉండొచ్చు, ఒక మాట వద్దులే బ్రదర్ అంటే ఆగిపోయి ఉంటుంది. కానీ ధైర్యం, మనం ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో అప్పుడే మనం విశ్వాసంలో కనిపెట్టాలి, అడుగులు ముందుకు వెయ్యాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రియులారా. అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. సముద్రాన్ని జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు, సాతానుని జయించిన దేవుడు మాత్రమే కాదు, మరణాన్ని జయించి లేచాడు, మనల్ని సజీవులుగా చేశాడు. అలాంటి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. మనము తలపెట్టిన కార్యం, దేవుడు మనకు అప్పగించిన పనికి మనం ఆటంకంగా ఉండకూడదు, అడుగులు ముందుకు వేసేవారంగానే ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఈ శిష్యులు యేసు ప్రభువుని చిన్న దోణిలో ఉన్న పాటున తీసుకుని వెళుతున్నారు. గాలి ఎదురైనప్పుడు, గాలులు ఎదురైనప్పుడు కదండి, ఆ పెనుగాలులు ఎదురవుతున్నప్పుడు, వర్షం ఎదురైనప్పుడు, ఆ తుఫాను ఎదురైనప్పుడు వారు వెనుకంజ వేశారా? బండి తిప్పారా? లేదు. మనమైతే ఏం చేస్తామంటే, నాతో కూడా వస్తా అన్నారు, చాలామంది చెప్పినారు, అన్న వర్షం ఉంది రాలేను. మా ఇంట్లో కూడా చెప్పింది నేను రాలేననేసి. లీలకు వస్తామనింది, ఆమె రాలేననింది. ఇంకా కొంతమంది సహోదరులు చెప్పారు మేము రాలేమన్నారు కదండి. అలా నిలిచిపోకూడదు. ఈ దినం నిజంగా ఈ సంఘ విశ్వాసులు చాలా చక్కగా వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. శిష్యులు వెనకంజి వేయలేదు, ఆ ధ్వనిని వెనక్కి త్రిప్పలేదు, ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. కానీ ఏం చేస్తున్నారు? తెడ్లతో వాళ్ళు నడిపించడానికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు అంతవరకు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసి ఈ శిష్యులు మనకు మంచి నైపుణ్యత ఉంది, ఇట్లాంటి గాలిని మనం ఎన్ని చూడలేదు, ఇట్లాంటి తుఫాను మనం ఎన్ని చూడలేదు, మనం ఎన్నిసార్లు ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళలేదని ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ చివరి మూమెంట్లో వాళ్ళు అల్ల కాలేదు కాబట్టి ప్రభువుని పిలిచి, అయ్యా మా వల్ల కాలేదు వెళ్ళిపోదాం అన్నారా? వాళ్ళకున్న విశ్వాసం, చిన్న విశ్వాసము, ఆరిపోయే జ్యోతిలాగా విశ్వాసము వాళ్ళ హృదయంలో ఆ ధైర్యము చే స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ఏమడిగారంటే, అక్కడ చూడండి ఏమంటున్నారంటే, ఒక మాట చూడన్నా, ఏమన్నారు? అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏమన్నారండి? అంటే మా వల్ల కాదు, ఇంకా మేము నడిపించలేకపోతున్నాం, మేము వ్యస్తవారమే, మేము చేపలు పట్టేవారమే, నైపుణ్యత ఉన్నవారమే, పుట్టిన మొదలుకు నీ పనిలోనే ఉన్నాం, ఇదే మా వృత్తి, మేము నడిపించగలం. ఈ తెడ్డు ఎలా ఇయ్యాలనో, ఈ చిన్న ధోని ఏ రొట్టికి తిప్పాలనో మాకు తెలుసు, కానీ మా వల్ల కాలేదు, మేము నశించిపోతున్నాం. ప్రియులారా, మనకు ఎంత అనుభవం ఉన్నా మనము దేవుని మీద ఆధారపడకపోతే మనం అద్దరికి చేరడం చాలా కష్టం.
మోక్షము చేరడం చాలా కష్టం, పరలోకములోనికి ప్రవేశించడం చాలా కష్టం. ఇద్దరి నుంచి అద్దరికి పోవాలంటే ఈ నైపుణ్యత కలిగినటువంటి ఈ యొక్క జాలరుల వల్ల కాలేదు. ఎవరిని లేపారు? అందుకే రాత్రి అన్న ఒకవేళ మేము కూడా రాత్రి దేవుణ్ణి లేపాము. దేవా నువ్వు లేవాలి, వాతావరణాన్ని అనవాలి, వర్షమును ఆపాలి. నిన్న రాత్రి దాదాపు 8:30 ఆ ప్రాంతంలో అన్న ఫోన్ చేశాడు, బ్రదర్ వాక్యం మీరే చెప్పాలా. మామూలుగా స్పీకర్కి ముందే చెప్తారు, ఆయన సిద్ధపడి ప్రార్థన చేసి వాక్యం చెప్పాలి కాబట్టి సిద్ధపడి వస్తాను. నేను సిద్ధపాటు కలగలేదా అయినా అన్నా ఉన్నాను. లేదు నేను సిద్ధపడలేదని అంటే ఇది ఏడాగిపోతుంది, అదొక భయం నాకు. అన్న ఇష్టపడి పెట్టుకున్నాడు, చాలామంది ప్రార్థన చేస్తున్నాం. మన విశ్వాసం ఏమైంది అని ఏ భాగం చదవాలా, ఏ యొక్క వాక్యం చెప్పాలా ప్రభు అన్నప్పుడు ఈ భాగాన్ని చదివించినాడు దేవుడు. ఇది కూడా పెద్ద తుఫానే, మీరు వార్తలు విన్నారా లేదా? ఈ తుఫానులో దేవుడు ఈ పడవని మెల్లగా నడిపిస్తున్నాడు. ఈ యొక్క గిబియోను మళ్ళా చెప్తున్నాను, ఇది సార్వత్రిక సంఘముగా క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం. అందుకే ఈ చిన్న విశ్వాసములో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు దేవుడు. ఈ విశ్వాసమే మనకు చాలా ముఖ్యం. అందుకే హెబ్రీ పత్రిక 11:6లో ఒక మాట అంటాడు, భక్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏమంటాడంటే హెబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. ఏమండి, దేవునికి ఇష్టుడుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విద్య కాదు, ఉద్యోగం కాదు, నైపుణ్యత కాదు, నిపుణత కాదు, ధైర్యము కాదు, భక్తి కాదు. ఏముండాలి? విశ్వాసముతో కూడినది. భక్తి అవసరమే, విశ్వాసము ఉన్నప్పుడే ఒక్కొక్క మందికి భక్తి ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు, భయం ఉంటుంది. కాబట్టి విశ్వాసము చాలా ముఖ్యం. ప్రభువు చెప్పాడు, చాలా చక్కటి మా పరిశుద్ధాత్ముడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట ఇది అసాధ్యమైనది. నీకు ఏదైనా కార్యము సాధ్యము చేసుకోవాలంటే నీలో ఉండవలసింది బలమైనటువంటి సాధనం విశ్వాసం. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టుడయుంట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చువాడు, ఏమండి ఏముంది? ఆయన వద్దకు వచ్చువాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడని రావాలి. ఆయన వద్దకు వచ్చువాడు ఎలా రావాలి? అక్కడే ఉంది ఆ భాగంలో, చదువునాను. ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని రావాలి. ఆయనను ఎదుగు వారికి ఆయన ఏమిస్తాడు? ఫలమును దయచేస్తాడని నమ్మవలెనే కదా, నమ్మవలెనే కదా. ఆయన వద్దకు వచ్చే వారికి ఫలం. ఈ మీటింగ్లో సఫలీకృతముగా జరగాలి మన కార్యం, మన ప్రయాణం, మన ఆత్మీయ జీవితం. దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని విశ్వాసం ఉంచిన వారికి అది విజయవంతముగా కొనసాగించాలి, ముగించాలి అన్నది దైవ చిత్తం. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం ప్రియులారా. చూద్దానండి ఆ తర్వాత రండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో మరొక మాట మనం చూద్దాం. 38వ వచనం చదువునాను. 38వ వచనం, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే ప్రార్థన చేశారు, మొర్ర పెట్టారు, మనవి చేశారు కదండి. వారి గోడు దేవునికి వినిపించాడు, అయ్యా మేము నడిచించిపోతున్నాం, మా వల్ల కావట్లేదు, మేము బాగా నడిపించేవారమే ధోనిను, కానీ మా వల్ల కాలేదు. అసలు ఎందుకు ఆయన లేపారు? ఆయనకి ఏమన్నా తెలుసా? మనమైతే ఏమనుకుంటాం, అరే మన వల్లే కాలేదురా, ఆయనకి ఎప్పుడు నడిపించినాడు రా ధోని, తెడ్డు పెట్టేది తెలుసు ఆయనకి. ఆయన ఎందుకు రా లేపడం అని కొంతమంది అంటారా లేదా? 12 మందిలో ఎవరో ఒకరు అంటారు, తప్పకుండా అంటారు. ఆయన లేపడం ఎందుకు? ప్రయోజనం లేదు. కానీ ఆ 12 మందిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే వాళ్ళల్లో ఉన్న ఆ కొస విశ్వాసం అనేది వారి జీవితంలో పెనుమార్పులు తీసుకుని వచ్చింది. అయ్యా మేము నశించిపోతున్నాం, మా వల్ల కాదు, ఇంకా అది నీ వల్లనే సాధ్యం, నీకు చింత లేదా? వెంటనే ప్రభువు లేచాడు కదండి, వెంటనే ప్రభువు లేచాడు. చింత లేదా అనే దాని ఒక మాట 89వ కీర్తన, బోధకుడా
మేము నశించిపోతున్నామని శిష్యులు ప్రార్థన చేశారు కదా. దానికి ఒక చిన్న రెఫరెన్స్ చూద్దారండి. 89వ కీర్తన 8-9 వచనం 8-9 కీర్తనలు 89. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చాలు ప్రియులారా, శిష్యులు అనుకుంటారు ఆయార దాకా నడి సముద్రంలోకి వెళ్ళిపోయారు కదండి. గాలులు ఆగడం లేదు కదా, సముద్రము అలలు కొడుతున్నాయి, ధోని కూడా అలల చేత నీరు చేత నిండిపోయిన పరిస్థితిలో ఉంది. అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? ఎవరికైనా కానీ వాతావరణం బాగా ఉంటే మనం రాత్రి బాగా ప్రార్థన చేస్తున్నాం, అవునా కదా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నిర్భయంగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం కదండి. ఏముందిలే దేవుడు జరిగిస్తా. అదే ఏదైనా కష్ట పరిస్థితి వచ్చి ఈ మీటింగ్ ఆగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎక్కువగా ప్రార్థన చేస్తాం. శిష్యులు చేసింది అదే. వారికి ఎప్పుడైతే వాళ్ళ వల్ల కాలేదు, వెంటనే దేవుడు యేసు ప్రభు, ఆ ధోనిలో ఉన్నటువంటి యేసు ప్రభు, ఆయన సేవకు పిలిచింది మొదలుకొని ఆయన చేసిన అద్భుతాలన్నీ గుర్తుకొచ్చినాయి. మన ప్రభు మరణించిన వారిని లేపాడే, కుష్ఠిరోగుల్ని బాగు చేశాడే, ఆయన వస్త్రం ముట్టుకుంటే వాళ్ళు స్వస్థత పొందారే కదండి. ఎంతోమంది బాగుపడ్డారు. ఈయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన లేపాలి, ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయనకి చెప్పుకోవాలి మన సమస్యలు. ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో వెంటనే వారు ఏం చేశారు? యేసు ప్రభుని లేపుతారు. అదే మనం చదువుకున్న 8-9 వచనములు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? ఇప్పుడు మేము కాదయ్యా బలాఢ్యులము. ఏమన్నారండి శిష్యులు? నీవు బలాఢ్యుడవు, నీవేమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ మధ్యన పాట కదండి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. వీళ్ళకి కథ మొత్తం మారుతుంది. ఒక టర్నింగ్ పాయింట్ వీళ్ళ జీవితంలో. ఎప్పుడూ ఎరగనటువంటి ఒక చీకటి ఒక సమయాన్ని వీళ్ళు అధిగమించబోతున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించబోతున్నారు. కారణం, ప్రభు సన్నిధిలో ఆయన సహాయము కోరగా, ఆయన మీద ఆధారపడగా, ఇలాంటి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఆ విషయాన్ని మనం ఈ దినమున చాలా సులువుగా చిన్న సంఘములో ఆ సత్యాన్ని మనము వివరించుకుంటూ ఉన్నాం. అక్కడ అంటున్నాడు కదా 9వ వచనంలో, సముద్రపు పొంగు అణుచువాడవు నీవే. ఎవరికి వచ్చింది ఆలోచన? ఎవరికి వచ్చిందండి? ఆ ధోనిలో ఉన్న విశ్వాసులు, ఆ ధోనిలో ఉన్న క్రీస్తు శిష్యులకు 12 మందికి వచ్చింది. ఏమని? మా వల్ల కాదయ్యా ఈ తుఫానును కదా ఆపగలిగిన శక్తి నీకే ఉంది. నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా, నీవు ప్రభువు, సమస్తమునకు నీవే ఆధారభూతుడవు అని. ఆ తర్వాత దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. దేవునికి స్తోత్రం. చూద్దారండి. ఇప్పుడు 40వ వచనానికి రండి. 40వ వచనం చూద్దాం, లేదా 39వ వచనం చదువునాను. 39. ప్రభువైన యేసుక్రీస్తు ఆ అమరమ నుంచి లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. 39 చదివినానా? గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. చూశారండి? ఆయన లేచి. ఈరోజు మన పాఠం ఇక్కడ నిలబడదాం. మనం ఎంత లేచి పరుగులు తీసినా, మనం ఎంత రంకిలు వేసినా మన సమస్య పరిష్కారం జరగదు. ఎవరిని లేపాలి? యేసయ్యని లేపాలి. ఆయన చూస్తూ ఉంటాడు, సమీపముగానే ఉంటాడు, ధోనిలోనే ఉన్నాడు, నిద్రించినట్టున్నాడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన నిద్రపోడు, కొనకడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. వీళ్ళు అలల చేత కొట్టబడుతుంటే నిద్ర ఎట్టు వస్తుంది ఆయనకి?
శిష్యులకు తన పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి ఆయన మౌనంగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నట్టున్నాడు. ఎప్పుడు లేపుతారో అప్పుడు నేను కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా